నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను మీకు దిబ్బరొట్టె చేసి చూపిస్తున్నాను అండి. ఇది ఇడ్లీ పిండితో మనం దిబ్బరొట్టె ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మామూలుగా మనం దిబ్బరొట్టె చేసుకోవాలంటే ఒక కప్పు బియ్యం పిండి ఇడ్లీ పిండితో చేసుకుంటాము. కానీ ఇది మొత్తంగా మనం ఇడ్లీ పిండితో ఎలా చేసుకోవాలో మీకు తయారు చేసి చూపిస్తాను. ముందుగా నేను ఇడ్లీ పిండి తీసుకున్నానండి. మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ పిండి. దీంట్లోకి మనం జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం బియ్యం పిండి, కరివేపాకు, ఉప్పు, వీటిని మనము ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, చాలా సన్నగా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే జీలకర్ర, తర్వాత దాంట్లో బియ్యం పిండి. మనకు కొంచెం పిండి కింద అంటుకుపోతుందండి, అంటుకుపోకుండా ఉండడం కోసం కొంచెం బైండింగ్ కోసం నేను బియ్యం పిండి వేస్తున్నా. తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉప్పు సరిపడా. మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుందండి, మనం చూసి వేసుకోవాలి. కొంచెం ఉప్పుకు సరిపడా మనం చూసి వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలండి. నేను దీంట్లో మీకు చూపెట్టలేదు. కొంచెం తినే సోడా బాగా ఇలా కలుపుకున్న తర్వాత అది మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అంటే మూకుడు, మనం ఏదైనా మూకుడు అట్లా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దాంట్లో నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో చేస్తే దిబ్బరొట్టె చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. కాకపోతే మీకు ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీన్ని కొంచెం మందంగా మనం దీంట్లో ఈ పిండిని వేసుకోవాలి. కొంచెం మందంగా అంటే కొంతమంది చాలా పెద్దగా కూడా వేస్తారండి. నేను అంత పెద్దగా వేయట్లేదు. మనం ఇంట్లో కొంచెం చిన్న చిన్న దిబ్బరొట్టెలు వేసుకోవాలి కాబట్టి నేను కొంచెం చిన్నగా వేస్తున్నాను. కొంచెం పల్చగా కొంచెం చిన్నగా వేస్తున్నాను. మనకు తినడానికి ఈజీగా బాగుంటుంది కనుక దీన్ని మనం మూతతో కొంచెం సిమ్లోనే పెట్టాలి. మొత్తం సిమ్లో పెట్టి మనం దీన్ని బాగా కాలనీయాలి. దీన్ని అలాగే వదిలేద్దాం. దీనికి నేను ఒక చట్నీ చూపిస్తానండి. చాలా మంచి పల్లి చట్నీ, చాలా రుచిగా ఉంటుంది. దానికి నేను ముందు పల్లీలు వేయించి పెట్టుకున్నానండి. ఇది కొంచెం పొట్టు వచ్చే వరకు కొంచెం వేయించి పెట్టుకున్న పల్లీలు. దీంట్లోనే మనము కొద్దిగా ఒక ప్యాన్ పెట్టి దీంట్లో నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా, ఎంత కొద్దిగా అంటే చాలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి దిబ్బరొట్టెకి, టేస్ట్ కాంబినేషను. దీంట్లో నేను 2 స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను. మనం పల్లీలు ఎంతైతే వేస్తామో దాన్ని బట్టి మనం ఈ పప్పులు వేసుకోవాలండి. కొంచెం మినపప్పు, 1 స్పూన్ మినపప్పు. ఇవి కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఎర్రగా వేగనిచ్చిన తర్వాత దీంట్లోనే మనం ఎండుమిర్చి, మనం కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వీటిని బాగా వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. దాంట్లోనే వేయించిన పల్లీలు, ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకొని దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ బాగుంటుందండి, పల్లి చట్నీ. మనం ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. మనం రెగ్యులర్గా చేసుకున్న పల్లి చట్నీ కాకుండా ఇలా ఎండుమిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు, దానికి సరిపడా ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఇది చూద్దామండి దిబ్బరొట్టె ఎలా కాలిందో చూద్దాం. చుట్టూరంతా ఎర్రగా వచ్చింది కదా, ఇది బాగా కాలిందనమాట. లేకపోతే ఇంకొద్దిసేపు పెడదాము, ఒక 2-3 మినిట్స్. ఈలోపు మనం చట్నీ చూద్దాము. చట్నీ కూడా అంతే అయ్యింది. చట్నీని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత ఇది చూద్దాం దిబ్బరొట్టెని. ఇది కొద్దిగా తీస్తుండాలి. కింద చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో, అంత ఎర్రగా. అలా దీన్ని మనం తిప్పి వేసుకోవాలి. అలా కొద్దిగా పైన నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. మీరు నూనె వేసుకోవచ్చు అండి, నూనె అయినా వేసుకొని కాల్చుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. దీన్ని మనం ఉల్టా వేసేసుకుందాం. కొద్దిసేపు తిప్పి అదే కొంచెం ఇట్లా తిప్పి అది చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉంటుందంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. లోపల కూడా పిండి బాగా ఉడుకుతుంది కూడా, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దీనికి మళ్ళీ నేను కొద్దిగా చుట్టూరా నెయ్యి వేసాను.
తర్వాత మనం ఇప్పుడు తయారు చేసుకున్న చట్నీ ఉంది కదండి, పల్లి చట్నీ కోసం నేను పోపు వేస్తున్నా. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను పోపు కోసం. దాంట్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి, తర్వాత కరివేపాకు, కొద్దిగా మినప్పప్పు వేసి దీన్ని మనం చట్నీలో వేసుకోవాలి. తయారు చేసుకున్న చట్నీ ఉంది కదా, చట్నీలోకి మనం ఈ పోపును వేసుకోవాలి. మనం దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దిబ్బరొట్టి ఇది రెడీ అయిందండి. దిబ్బరొట్టి దీన్ని మనం ప్లేట్లోకి తీసుకున్నాం, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి హెల్తీ కూడా ఇది. దీన్ని మనం ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాం, 4 పీసెస్ లాగా కట్ చేసుకొని చూద్దాం. అలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి చూపిస్తాను. ఇది లోపల కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది, పైన లేయర్ మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా తీసి చూడండి, లోపల పిండి చూడండి మొత్తం ఎలా ఉడికిపోయిందో, చాలా బాగా ఉంటుంది. పైన లేయర్ మాత్రం చాలా క్రిస్పీగా ఉంది. మనకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఆ చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.